తమ భూములు లాక్కొని నష్టపరిహారం ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ మర్రిగూడ మండలం శివన్నగూడెంలో భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. దీంతో మునుగోడుకు బయలుదేరిన నిరసనకారులు పోలీసులను అడ్డుకున్నారు. అంతటితో పోలీసులకు భూ నిర్వాసితులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ సందర్భంగా ప్రాజెక్టు వచ్చినప్పుడు కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని అన్నారు భూ నిర్వాసితులు. మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నెల రోజులు కూర్చొని ఒక్క నెల అయింది. మా భూములు పోయాలి మేము అనుకుంటారే ఏం చేయాలి అంటే మా పిల్లలు ఎక్కడ వాళ్ళు తెలుసుకోలేదు. ఇప్పుడు మేము బయటకు వచ్చారో వీళ్ళకి బాగా తెలుస్తుంది ఎందుకు బాగా ధర్నా చేస్తారని. ఇప్పుడు ఒక నెల రోజులు మరిగూడ మండలం అక్కడ కూర్చొని తెచ్చుకొని మధ్యకి 5000 రూపాయలు పెట్టుకొని కూర్చుంటుంది. స్టూడెంట్ వచ్చి అందరు మాట్లాడదామంటే వస్తున్నాం. మేము 5-6 కుదరలు కట్టుకొని వస్తున్నాం. మేము కుదరడానికి వస్తే ఇక్కడ మధ్యలో ఆపేయండి. ఏమన్నా గుంజుకోవడం మాసం మేము మునుగోలు పోతున్నాం. మునుగోలు ఏముందంటే ఇప్పుడు ధర్నా చేస్తే ఇప్పుడు అందరు కేసీఆర్ తీసుకుపోతుంది. మాకు 4 లక్షల 15,000 ఇచ్చి కూర్చున్నాను భూమి. మాకు ఇది 20,000 4 లక్షల 15,000